తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీమిండియాలో ది వాల్గా పేరున్న రాహుల్ ద్రవిడ్ ఒకప్పుడు భారత్ జట్టుకు వికెట్ కీపింగ్ చేశాడని కొంతమందికే తెలుసు. జట్టుకు వికెట్ కీపర్గా ఎవరూ అందుబాటులో లేని సమయంలో ద్రవిడ్ నేనున్నా అంటూ ఆపద్బాంధుడి పాత్ర పోషించాడు. 1999 వరల్డ్ కప్ సమయంలో శ్రీలంకతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు వికెట్ కీపర్ నయన్ మోంగియాకు గాయమైంది. దీంతో కీపింగ్ చేయలేక మైదానం వీడాడు. ఈ దశలో ద్రవిడ్ కీపింగ్ చేయడం మన జట్టుకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అప్పటి వరకు పార్ట్ టైం వికెట్ కీపర్గా ఉన్న ద్రవిడ్ గంగూలీ కెప్టెన్ అయ్యాక ఫుల్ టైం వికెట్ కీపర్గా మారాల్సి వచ్చింది. జట్టులో ఖచ్చితంగా స్పెషల్ కీపర్ ఉండాల్సిన అవసరం లేదని, కీపింగ్ కారణంగా అడపాదడపా బ్యాటింగ్ చేసే మోంగియాకు ప్రత్యేక స్థానం అవసరం లేదని గంగూలీ భావించాడు. ఇలాంటి సమయంలో ద్రవిడ్ ను వికెట్ కీపర్ గా ఉండాలని సూచించాడు. అయితే ద్రవిడ్ కు అప్పటికి కీపింగ్ పై పూర్తి పట్టు లేకపోయినా గంగూలీ మాట కాదనలేక దేశం కోసం వికెట్ల వెనుక ఉండడానికి సిద్ధమయ్యాడు. తనకు కీపింగ్ రోల్ కష్టంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ద్రవిడ్ చేసిన ఈ త్యాగంతో యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లను ఇండియా సంపాదించింది. 2003 వరల్డ్ కప్ లో కూడా ఇండియా వికెట్ కీపింగ్ బాధ్యతలను ద్రవిడ్ మోయడం విశేషం. ఒకవేళ ద్రవిడ్ అప్పట్లో వికెట్ కీపర్ గా ఉండనని నిరాకరిస్తే ఆ తర్వాత టీమిండియా లెజెండరీ ప్లేయర్ యువరాజ్ సింగ్ కు మిస్ అయ్యేది. 1999 నుంచి 2004 వరకు ద్రవిడ్ భారత జట్టుకు వికెట్ కీపర్ గా ఉన్నాడు. ఓవరాల్ గా 73 మ్యాచ్ల్లో 71 క్యాచ్లు అందుకోవడంతో పాటు 14 స్టంపింగ్స్ చేశాడు. 2004 డిసెంబర్లో ధోని రావడంతో ద్రవిడ్ కు కీపింగ్ చేసే అవసరం రాలేదు. కీపింగ్ కు గుడ్ బై చెప్పిన ఈ లెజెండరీ స్లిప్ లో ఫీల్డర్ గా ఎన్నో స్టన్నింగ్ క్యాచ్లను అందుకున్నాడు.